జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నవీన్ యాదవ్ పేరు ఖరారు కావడంతో ఇక్కడి రాజకీయాలు రసవత్తరంగా మారాయి. బలమైన లోకల్ నాయకుడిగా, యువకుడిగా నవీన్ యాదవ్కు నియోజకవర్గంలో గట్టి పట్టు, మంచి ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా యువత సపోర్ట్ ఆయనకు ఎక్కువగా ఉంది. అయితే ఈ ఎన్నికల్లో మరికొన్ని అంశాలపై పట్టు సాధిస్తే ఆయన విజయం ఖాయంగా కనిపిస్తోంది. గత కొన్నేళ్లుగా పండుగలు, ఇతర సందర్భాలలో సేవా కార్యక్రమాలు చేపడుతూ ప్రజలతో సన్నిహితంగా ఉంటున్నాడు నవీన్ యాదవ్. ఇటీవల నిర్వహించిన సామూహిక సీమంతాలు వంటి కార్యక్రమాలు మహిళా ఓటర్లలో సానుకూలతను పెంచే అవకాశంగా ఎక్కువగా ఉంది. విద్యావంతుడైన యువకుడు కావడంతో యువతలో ఆయనకు స్పెషల్ ఫాలోయింగ్ ఉంది. కాంగ్రెస్ పార్టీ బీసీ అభ్యర్థిగా ఆయన్ను ఎంపిక చేయటం బీసీలకు 42% రిజర్వేషన్లపై తీసుకున్న నిర్ణయంగా చెప్పొచ్చు. సుమారు 1.40 లక్షల బీసీ ఓటర్లు, 90,000 మైనార్టీ ఓట్లు ఈ సెగ్మెంట్లో కాంగ్రెస్కు కలిసి వచ్చే అంశాలు. నవీన్ యాదవ్ మజ్లిస్ పార్టీ ద్వారా రాజకీయాలకు వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసి 2014 శాసనసభ ఎన్నికలలో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుండి ఎంఐఎం అభ్యర్థిగా పోటీ చేశాడు. తన సమీప ప్రత్యర్థి టీడీపీ నుంచి పోటీ చేసిన మాగంటి గోపీనాథ్ చేతిలో 9,242 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఇక 2018 తెలంగాణ శాసనసభ ఎన్నికలలో ఎంఐఎం పార్టీ టికెట్ నిరాకరించడంతో పార్టీకి రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేసి 18,817 ఓట్లు సాధించి 3వ స్థానంలో నిలిచాడు. నవీన్ యాదవ్ 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశాడు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరాలని మహమ్మద్ అజారుద్దీన్ కోరటంతో నామినేషన్ విత్డ్రా చేసుకుని ప్రస్తుత సీఎం, అప్పటి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిపోయాడు. ఎంఐఎం మద్దతు కూడా ఆయనకు పరోక్షంగా దక్కే అవకాశం ఉంది. వ్యక్తిగత బలం ఉన్నప్పటికీ కొన్ని పార్టీపరమైన, రాజకీయపరమైన సవాళ్లను నవీన్ యాదవ్ అధిగమించాల్సింది. ఉప ఎన్నికకు కారణమైన మాగంటి గోపీనాథ్ సెంటిమెంట్ బీఆర్ఎస్ కు కొంత ప్లస్ పాయింట్ అని చెప్పాలి. బీఆర్ఎస్ అభ్యర్థిగా గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. గోపీనాథ్ కు నియోజకవర్గంలో మంచి సంబంధాలుండటం, సునీత పోటీలో ఉండటం వల్ల మహిళా ఓటర్లు సెంటిమెంట్తో బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. ఇక నవీన్ యాదవ్ చేసిన కొన్ని సేవా కార్యక్రమాలు, మహిళా ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు ఈ సెంటిమెంట్ ముందు నిలబడగలవా అనేది ఇక్కడ కీలకం. జూబ్లీహిల్స్ లో మైనార్టీ ఓటర్లు అధికంగా ఉన్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అజారుద్దీన్ నిలబెట్టినప్పటికీ విజయం దక్కలేదు. సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ లో ఒక్క ముస్లిం నేత కూడా చోటు దక్కకపోవడంపై బీఆర్ఎస్ విమర్శలు గుప్పిస్తోంది. ఈ అంశం మైనార్టీ ఓటర్లలో కాంగ్రెస్ పట్ల కొంత వ్యతిరేకతకు దారితీయవచ్చు. ఉప ఎన్నికకు ముందే మైనార్టీలకు మంత్రి పదవి వంటి హామీ దక్కి ఉంటే పరిస్థితి కాంగ్రెస్ కు అనుకూలంగా ఉండేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. సాధారణంగా హైదరాబాద్ నగర పరిధిలోని నియోజకవర్గాలలో బీఆర్ఎస్ కు మంచి పట్టుంది. ఈ ప్రభావాన్ని ఎదుర్కోవాలంటే కాంగ్రెస్ ప్రభుత్వంపై సానుకూలత బలంగా ఉండాలి. అక్రమ కట్టడాల కూల్చివేతకు తీసుకువచ్చిన ఆపరేషన్ హైడ్రా, ఎన్ కన్వెన్షన్ కూల్చివేత ప్రభావం ఇక్కడి నుంచే మొదలైంది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వంపై కొంత వ్యతిరేకతను పరోక్షంగా పెంచే అవకాశం ఉంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వహించిన బస్తీ దవాఖానాల వంటి వాటి విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందన్న ప్రచారం కూడా నవీన్ యాదవ్కు వ్యతిరేకంగా మారే అవకాశం ఉంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కొత్తలో కంటోన్మెంట్ ఉప ఎన్నిక గెలిచినంత సులభంగా ఇది ఉండకపోవచ్చు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి సుమారు 2 ఏళ్లు కావడంతో ప్రభుత్వంపై సహజంగా వచ్చే వ్యతిరేకతను నవీన్ యాదవ్ ఎదుర్కోవాల్సి ఉంటుంది. తన వ్యక్తిగత బలం, యువత మద్దతు, బీసీ కోటా వంటి సానుకూల అంశాలతో బరిలోకి దిగుతున్నప్పటికీ మాగంటి గోపీనాథ్ సెంటిమెంట్, మైనార్టీ ఓటర్ల సమీకరణ, నగరంలో చెక్కు చెదరని బీఆర్ఎస్ ప్రాబల్యం వంటి ప్రధాన సవాళ్లను అధిగమించగలిగితే నవీన్ యాదవ్ జూబ్లీ కింగ్ అయ్యే అవకాశం ఉంది. ఈ అంశాల ప్రభావం ఎంతవరకు ఉంటుందనేది తెలియాలంటే నవంబర్ 14న ఫలితాలు వచ్చే వరకు వేచి చూడాలి.